పార్టీలకు బాగా అటెండ్ అవుతుంటారా? పక్కా. అవి లేకపోతే నా లైఫ్ లేదు. హ్మ్. వీకెండ్ వస్తే ఏదో ఒక పార్టీలో ఉండాలి. సో, ఎలాంటి పార్టీస్ అటెండ్ అవుతుంటారు మీరు? ఏదైనా పర్లేదు. చావులు అంటే తప్ప. పార్టీస్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా! అదే చెప్తున్నా. అన్నీ ఓకే. తద్దినాలు, దినకర్యాలు ఇలాంటివి తప్ప మిగతాది ఏదైనా ఓకే. మిగతా సో, ఏదైనా ఓకే. మీరెప్పుడైనా ఏదైనా పార్టీకెళ్ళినప్పుడు అంటే కొంతమంది డ్రింక్ చేయకముందు ఒకలా ఉంటారు. డ్రింక్ చేసినాక ఇంకోలా ఉంటారు కదా! సో, ఏదైనా పార్టీకెళ్ళినప్పుడు ఎవరైనా డ్రింక్ చేసి మిస్‌బిహేవ్ చేయడం గాని, ఫ్లర్ట్ చేయడం గాని ఇలాంటివి ఏమన్నా జరిగినాయా సిట్యుయేషన్స్? చూడ్డానికి క్యూట్‌గా ఉంటాను కానీ రాక్షసిని. చంపేస్తాను. స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్‌లో అందుకే చెప్పారు రౌడీయిజం అని చెప్పి. తర్వాత నో, నో, అడుగుతున్నా. దాని అర్థం అదని కాదు. ఇష్టం లేకుండా ఎవరైనా ముట్టుకుంటే నచ్చదు నాకు. అదొక జబ్బు. ఆ! అలా. అందుకు కోపం ఎక్కువ. నార్మల్‌గా ఆ జబ్బు అందరికుంటదిగా మీకే ఎందుకు నాకు స్పెషల్‌గా? స్పెషల్ జబ్బు. నాకెవరైనా మాటిచ్చి లేదా ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేసినా నాకు అసలు అది బ్రెయిన్‌లో గుర్తుండిపోతుంది. హ్మ్. నేనైనా ఏదైనా చేసుకోవాలి, ఇక వాళ్ళనైనా ఏదైనా చేసేయాలి. ఇప్పటివరకు ఎవరైనా ఏదైనా మాటిచ్చి బ్రేక్ చేసారా? చేయలేదు. అంత ఈజీగా నాకు మాట ఇవ్వరు నా ఫ్రెండ్స్. మీ లైఫ్‌లో ఎవరైనా మీ ట్రస్ట్ బ్రేక్ చేసారా? హ్మ్. చేసారా? బ్రేక్ చేసిన వాళ్ళు స్టిల్ ఇప్పటికి మీతోని సర్వే అవుతున్నారా? నో. బ్రేక్ చేసిన వాళ్ళు వాళ్ళ లైఫే సరిగ్గా లేదు. అంటే బ్రేక్ చేసిన వాళ్ళు మీ బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చా? మీ ఫ్రెండ్ అనుకోవచ్చా? మీ బిజినెస్ పార్ట్నర్ అనుకోవచ్చా? మీ రూమ్‌మేట్ అనుకోవచ్చా? మేబీ ఫ్రెండ్స్‌లోనే ఫ్రెండ్స్‌లోనే. అమ్మాయా? అబ్బాయా? ఇద్దరు ఉన్నారు. సో, కర్మ అనేది నమ్ముతారా మీరు? ఖచ్చితంగా. ఎలా? సో, ఈ జన్మలో చేసింది ఒకప్పుడు అంటే గత జన్మలో చేసేది ఈ జన్మలో. ఇది కలికాలం కదా! ఈ జన్మలో ఏం చేస్తామో అది ఈ జన్మలోనే జరిగిపోతుంది. సో, కర్మని నేను ఖచ్చితంగా నమ్ముతాను. హ్మ్. అందుకు. అయినా నన్ను మోసం చేసిన వాళ్ళు నా కళ్ళ ముందు ఎప్పుడు ప్రశాంతంగా లేరు. మీకు హ్యాపీయా? చాలా హ్యాపీ. అంటే నా అంతట నేను ఎవరిని బాధ పెట్టను. హ్మ్. బట్ వాళ్ళు బాధపడతారు చూడు, అది నాకిష్టం.